నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మీరెలా ఉన్నారు? దేవుని కృప వలన మీరందరూ బాగున్నారని యేసయ్యకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మనము చేసే ప్రతి మంచి ప్రయత్నములో దేవుని యొక్క సహాయము మనకు అనుగ్రహింపబడుతుంది. మన ప్రయత్నములు సఫలపరచబడినప్పుడు హృదయానందము కలుగుతుంది, గొప్ప సంతృప్తి కలుగుతుంది. ఎప్పుడైతే మన ప్రయత్నం విఫలమైపోతుందో హృదయములో గాయము, బాధ, ఆవేదన కలుగుతుంది. ప్రతి మంచి ప్రయత్నంలో దేవుని యొక్క తోడు, సహాయం ఉంటుందని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ నీ ప్రయత్నం విఫలమైపోతుందంటే నీవు యూటర్న్ తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. నీవు ఆలోచన ధోరణి మార్చుకొనవలసిన అవసరత ఎంతైనా ఉంది. మొండికి పడి ఇంతే నేను చేస్తాను, ఇలాగే వెళతాను, దేవుని సహాయము నాకు కలగాలి అనుకుంటే అది అవివేకమే. అందుకే మనము ప్రతి విషయంలో కూడా ప్రతిరోజు కూడా దేవునికి అప్పగించుకోవాలి. అయ్యా, నా ప్రయత్నాన్ని ఇది నీ దృష్టికి అనుకూలమైతే సఫలపరచయ్యా. నేనైతే ఇలా కోరుకుంటున్నాను, నీకిష్టమైతే నాకు ఇవ్వయ్యా, నీ సహాయము అనుగ్రహించయ్యా అని ప్రతిరోజు మనము దేవుని సన్నిధిలో కోరుకోవాలి. మన ప్రయత్నము, మన మార్గములను వర్ధిల్ల చేయాలి, ఆశీర్వదించాలన్నది దేవుని యొక్క ఆశ ఉంది. కానీ దానిలో నీకు ఎంత మేలు ఉంటుంది, ఎంత ప్రయోజనం ఉంటుందో, లేక ఎంత నష్టం ఉంటుందో భవిష్యత్ జ్ఞానం ఎరిగిన దేవుడు నీకు ఇవ్వాలో ఇవ్వకూడదో ఆయనే నిర్ణయిస్తాడు. ఆయన నిర్ణయానికి మనం అప్పగించుకుంటే ఎంత మేలు. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. నీవు చేయు ప్రయత్నములన్నిటిలో తోడయ్యున్నానని, సఫలపరిచేదనని వాగ్దానపూర్వకంగా మీరు మమ్మల్ని ధైర్యపరిచారు. అవునయ్యా, మేము కొన్ని ప్రయత్నాలు విఫలమైపోవటంలో గల కారణం ఏమై ఉన్నదో నేర్చుకున్నాము. మా ప్రయత్నములు సఫలపరచబడకపోవటంలో గల కారణం ఏమై ఉందో గ్రహించి మీ ఇష్టానికి మేము అప్పగించుకోవడానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. ఈ దినము నీ పిల్లలు చేయు ప్రతి మంచి ప్రయత్నమును మీరు ఆశీర్వదించండి, సఫలపరచండి, దీవించండి. నాన్న, బిడ్డలకు కలుగుతున్న కీడును, నష్టాన్ని దూరపరచండి. మేలును మీరు అనుగ్రహించి నడిపించండి. వారి ప్రయాణాలలో, మార్గాలలో, ప్రయత్నాలలో మీ కృప మెండుగా కలుగునుగాక. కుటుంబాలలో సమాధానము కలుగునుగాక. సమాధానమునకు, ఆశీర్వాదమునకు వారసులుగా మార్చబడుదురుగాక. మీ కృప చూపమని వేడుకుంటున్నామయ్యా. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ చిత్తానుసారమైన మార్గాలలో నడిపించమని వేడుకుంటున్నాం. రోగులుగా, బలహీనులుగా ఉన్న వారిని మీరు ముట్టి బాగు చేయండి అయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దిన దీవెనలను మీరు అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదములతో నీ పిల్లలను నింపండి. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు సమృద్ధి అయిన దీవెనలతో నింపుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటూ సపోర్ట్ చేస్తూ ప్రార్థిస్తూ సహకరిస్తున్న మీ అందరినీ దేవుడు దీవించునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఆయన కృప మెండుగా మీకు కలుగునుగాక. మీ ప్రయత్నములను నా దేవుడు సఫలపరచునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.